అసలు ఎటు ఎత్తుకోవాలనేది కూడా అర్థం కాదు. అందుకనే నేను గ్యాప్ మనం అచ్చు పెంచాలని చెప్పింది. ఇప్పుడు ఇది 26, అదే 36 ఉంటే అసలు ఎంత పెరుగుద్దో చెట్టు. చేను ఎటు చూసినా కాయలు ఉన్నాయి తాత. అదేగా మరి మనం ఒకసారి ప్రయత్నం చేశామంటే రైతు కూడా ఫుల్ సాటిస్ఫై. ఇక్కడికి వస్తారా తాత? వేడి చేద్దాం. కాకపోతే పొలం ఒకవైపు నుంచి పారుదల అనేది లేదనమాట. అటు ఓపోయింది, ఇటు ఓపోయింది, మధ్యలో మెరకైంది. సో ఇదండి మెయిన్ అంటే మన కంటికి కనిపించాయి, మీకు అన్నీ చూపించాను. ఓకే, ప్రస్తుతం చిన్న మనం కూలీలు కొయ్యాలంటే ఎట్ట దొరపడతారండి దీంట్లో. పాపం మహిళలు అల్లాడి చేస్తారు. భయంకరమైన కాపండి చూడు, ఎంత దగ్గర జంటలు అండి చూడండి. నమ్మకమైన కంపెనీ, నమ్మకమైన విత్తనం విజయ్ అగ్రిటెక్. అలాగే దేవరా 2124. సరే, ఒకసారి మన రైతులకి దీని యొక్క వెరైటీ గురించి చెప్పి అప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దాం బాబాయ్. నాకు బాబాయ్ అంటే అలవాటు రైతులని, మీలాంటి పెద్దవాళ్ళని. బట్ ఇప్పుడు మిమ్మల్ని తాత అనాల్సి వచ్చింది, ఇంకా పెద్దవారు కాబట్టి. దాన్ని కవర్ చేసి మన రెండో స్టెప్ ఏంటంటే వాత కోయటంలో కొంచెం తేడా పడ్డదన్నమాట. అంటే ముందడి అయిందా లేకుంటే లేట్ చేయాల్సిందంటారా? వాత కోయేటప్పటికి 15 రోజులు పట్టింది కూలీలు దొరకక. రోజు ఒక 15 మంది 20 మంది. ఆ లోపల ఏంటంటే ఈ తడి అనేది లేట్ అయిపోయింది. తడి చేయటం లేట్ అయిపోయింది, పై మందు పిచికాయ చేయటం కూడా లేట్ అయింది. అందుకనే పై కాపు మొత్తం. ఓకే అండి, ఇప్పుడు మన దాచిపల్లి మండలం, ఊరి పేరు బాబాయ్? దాచిపల్లి మండలం, భట్రుపాలెం గ్రామం, దాచిపల్లి మండలం, పల్నాడు జిల్లా. ఓకే, 2022 సంవత్సరానికి బెస్ట్ వెరైటీలు చెప్పారండి, మీరు స్టార్టింగ్లో చూశారు. సో ఈ యొక్క వెరైటీ దేవరా 2124, ఈ వెరైటీని బాబాయ్ గారు ఎన్ని ఎకరాలు తెచ్చారు, ఎన్ని ప్యాకెట్లు తెచ్చారు తాత? నేను 24 ప్యాకెట్లు తెచ్చాను, 2 ఎకరాలు వేసానండి. ఇప్పుడు ఇది మనం ఉన్నది ఎకరమా 2 ఎకరాల? ఇది ఎకరం, కొడుకుది ఎకరం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫస్ట్ చూసింది కొడుకు గారిది అండి, కొడుకు గారిది. ఇదేమో వాళ్ళ ఫాదర్ది, నాయక్ గారిది. అయితే ఒకసారి ఈ విత్తనం గురించి ఫస్ట్ నుంచి చెప్పండి. ఈ యొక్క విత్తనం యొక్క మంచి చెడు రెండు చెప్పండి. చెడు అనేది ఏమో కనిపించలేదు. ఇప్పుడు నిర్లక్ష్యం అంతా ఈ పై కాపు బాగుంటాయి కానీ